తిరుపతి జిల్లా నాయుడుపేట టీడీపీలో అసంతృప్తి జ్వాలలు బగ్గుమంటున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కష్టనష్టాల్లో అండగా ఉన్న తమ కుటుంబాన్ని కాదని మరొకరికి సూలూరుపేట నియోజకవర్గ టికెట్ కేటాయింపు బాధాకరమని పరసరత్నం కుమార్తె పరస శాలిని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన తమను కాదని ముక్కుముఖం తెలియని వ్యక్తుల పేర్లు అధిష్టానం ప్రకటించడం సరికాదని ఆమె అన్నారు. పరసరత్నం పేరు అధినాయకత్వం చేసిన ఐవీఆర్ఎస్ లో కూడా లేకపోవడం తమని అవమానించడమేనని శాలిని ప్రశ్నించారు. వలసవాదులకి అవకాశం ఇవ్వడంపై పరస అభిమానులు మనోవేదనకు గురవుతున్నామని ఆమె మీడియాకి వివరించారు. ఈ అవమానాన్ని పరస అభిమానులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని మరోసారి పార్టీ పునరాలోచించుకుని ఐవీఆర్ఎస్ సర్వే జరిపి అసలైన ప్రజానాయకుడికి టికెట్ కేటాయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజలకు తెలియని వ్యక్తులకు బీఫామ్ ఇస్తే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి నియోజకవర్గంలో గెలుపు సునాయాసం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. మా నాన్నగారు 30 సంవత్సరాలుగా ఈ పార్టీ కోసం లాయల్గా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా అభిమానులు ఈరోజు ఎంతో దుఃఖంగా ఉన్నారు. నమ్ముకున్న పార్టీ మాకు ఈరోజు ఈ పరిస్థితి కలిగిస్తుందని మేము అనుకోలేదు. లోకేష్ అన్న దగ్గరికి మేము వెళ్ళినప్పుడు లోకేష్ అన్న, అమ్మ మీరు తిరగండి, నేను సర్వే పెడతాను అని అన్నారు. ఎక్కడన్నా మా సర్వే చెప్పండి. ఒక ఐవీఆర్ఎస్ కూడా కనీసం ఒక దాంట్లో పేరు కూడా మాకు పెట్టలేదు మీరు. అంటే ఇన్ని సంవత్సరాలు పనిచేసి మీకోసం మేము ఉన్నందుకు ఇదా అన్న మీరు మాకు ఇచ్చేది? కష్టపడి ఫస్ట్ నుంచి ఇక్కడికి లోకేష్ గారు వచ్చినప్పటి నుంచి ఆయన చివరి ఇక్కడి నుంచి వెళ్ళేదాకా ప్రతి క్షణం ఆయన పక్కనే నిలబడి ఆయనతో పాటు నడిచి ఉన్నాం మేము. ఎందుకు మమ్మల్ని గుర్తించలేదు? న్యాయంగా పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి పార్టీ నిలబడదా? పార్టీలు మారే వాళ్ళకైతే టికెట్లు ఇచ్చేస్తారా? లోకేష్ అన్న, మేము ఎందులో తక్కువ అన్న? మిమ్మల్ని అయితే నేను నేరుగా అడుగుతున్నా మీడియా ద్వారా, ఎందులో మేము తక్కువ? ఐవీఆర్ఎస్ లేదు, సర్వే లేదు, అసలు ఒక ఇంటిమేషన్ కూడా లేకుండా మీరు ఎలా ఇచ్చేస్తారు? వాళ్ళకి ఎట్టిస్తారన్నా? మేము అవసరం లేదా చెప్పండి? మేము దైవంతో మేము పార్టీని చూస్తాం, ఇప్పటికీ కూడా మేము అదే చేస్తున్నాం. కానీ చూసాం 2 రోజులు, కనీసం ఇప్పుడైనా మాకు ఏదైనా పిలిచి నాయనా మేము వాళ్ళకి అది ఇచ్చాం, సరే మేము మిమ్మల్ని పిలుస్తున్నాము. ఎంతో మందిని పిలిచారు కదన్నా, ఏం మమ్మల్ని ఎందుకు పిలవలేదు? మమ్మల్ని పిలవలేదు, కనీసం ఒక ఫోన్ లేదు. అంటే నేను 9వ తరగతి నుంచి 2009 అప్పటి నుంచి నేను ప్రతి ఎలక్షన్కి నేను తిరిగా. ఓన్లీ మీతో పాటు యువగలంలో తిరిగామని ఈ మాటలు మాట్లాడట్లేదన్నా. పార్టీలో మాట్లాడే హక్కు కూడా నాకు ఉంది, నేను దాన్ని సంపాదించుకున్నానన్నా. ప్రతి ఎలక్షన్కి నేను తిరిగాను. అంత కష్టపడి అంత చిన్న వయసు నుంచి నేను తిరిగానన్నా. అంత చిన్న వయసు నుంచి నేను తిరిగితే మీరు కనీసం సరే సీనియర్ వద్దనుకున్నారు. యూత్ అంటే పర్స ఫ్యామిలీలో యూత్ లేరా? ఆయన పిల్లకాయలు లేరా? ఆయన కూతురుగా నేనున్నాను, నా భర్తగా మా చింతల సతీష్ చంద్ర గారు ఉన్నారు. వాళ్ళు ఎవరు గుర్తు రాలేదా? చింతల సతీష్ చంద్ర గారు ఎడ్యుకేషన్ ఐఐటి ఖరగ్పూర్, బీటెక్, ఎంబీఏ ఫినాన్స్ మార్కెటింగ్. ఇంత చదువులు చదువుకున్నాం కదన్నా, ఈ చదువులు కాదా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మా అభిమానులు కానీ ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు, ఎంతో అసంతృప్తితో ఉన్నారు. ఇది తెలుసుకొని మీరు ఇకనైనా మాకు చూసుకోండి, ఐవీఆర్ఎస్ పెట్టియండి, మళ్ళీ పెట్టండి, ఐవీఆర్ఎస్ పెట్టండి, చూడండి. ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి వేయండి, మేము దేనికైనా సిద్ధం. ఏమి తెలియని వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు మీరు పెట్టేశారు.
అంటే ఒక ముఖపరిచయం అవసరం లేదు, ఏం అవసరం లేదు అంటే వాళ్ళు ఆయన ఉన్నారు చేసేస్తారు ఏముంది అని అని అనుకుంటున్నారు కదన్నా. కిందది మీ కింద నుంచి రావాలి కదన్నా, ప్రజల్లో రావాలి కదన్నా. ఊరికే మాకు వేసేయండి ఓటు అంటే వేసేస్తారా? ప్రజల్లో ఏ రోజు తిరిగింది ఆ అమ్మాయి? ఏ రోజు కనిపించింది? ఏ రోజు తిరిగింది? ఏ రోజు ఎవరితోనైనా మాట్లాడింది? మేము కష్టపడి తిరిగాం, పార్టీకి పనిచేసాం, మీరు ఇంకనైనా గుర్తిస్తే బాగుంటుందన్న. నేను కోరుకునేదైతే అదే. మళ్ళీ ఒకసారి IVRS పెట్టండి, చూడండి, దాని తర్వాత ఏదైతే అదన్నా. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామన్నా, మాకేం ఇబ్బంది లేదు. మేము